డే ట్రిప్ ప్లాన్ చేసాము. సో సర్చ్ చేస్తుంటే మాకు సోమశీల ప్లేస్ చాలా బాగా అనిపించింది. వ్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇప్పుడైతే మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ టు సోమశీల. సో మాకైతే ఒక 3 hours అలా చూపిస్తుంది. బట్ అవుటర్ రింగ్ రోడ్ అవన్నీ టచ్ కాము, విత్ ఇన్ సిటీలో వెళ్తున్నాం కాబట్టి నాకు తెలిసి అరౌండ్ పక్కా 4 hours అయితే పడుతుంది. సో ఒకవేళ స్టార్ట్ అయ్యేది ఉంటే తొందరగా స్టార్ట్ అవ్వండి, అరౌండ్ 9 or 9:30 వరకు. బికాస్ అక్కడ రీచ్ అయ్యే వరకు 12-12:30 అలా అవుతుంది. సో మేమైతే కొంచెం మేము 10కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా జస్ట్ ఆన్ ద వేలో ఉన్నాం అనమాట. సో లెట్స్ గో. మేము వెళ్తున్న వేలో మాకు ఇక్కడ సీతాఫలాలు కనిపించాయి. అది మొత్తం ఆ బుట్ట చూసారా, ఆ బుట్ట మొత్తం వాళ్ళు 400కి ఇస్తున్నారు. యాక్చువల్ 500 చెప్తున్నారు. సో ఇవ్వడం అయితే 400కి ఇస్తున్నారు. యాక్చువల్లీ చాలా బెటర్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే. అసలు హైదరాబాద్లో చాలా రేట్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఇంకా 1 hourలో రీచ్ అవుతున్నామంటే. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ నాకు అంత ఐడియా లేదు, బట్ ఇక్కడ నుంచి అయితే ఇంకో 1 hourలో రీచ్ అయిపోతాము. అక్కడ ఇలా పెట్టుకున్నారనమాట రోడ్ సైడ్. ఒకవేళ వెళ్తున్నట్టయితే ఫస్ట్ షాట్ చెక్ చేయండి, ఇక్కడ చాలా అఫోర్డబుల్గా ఇస్తున్నారు. లైక్ ఆ బాస్కెట్ మొత్తం నాకు తెలిసి దగ్గర చాలానే ఉంటాయి. ఆ బాక్స్ ఇప్పిస్తాను. నేను చెప్పిన బాస్కెట్ ఇదే, దీంట్లో 200+ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. రీచ్ అయ్యాము సోమశీల. మాకు అరౌండ్ ఒక 4.5 hours పట్టింది, బికాజ్ ట్రాఫిక్ అదంతా ఉండే. 4.5 hours కాదు, 5 hours పట్టింది. ఎందుకంటే మేము లంచ్కి కూడా అడిగాము. యాక్చువల్లీ లంచ్ రికార్డ్ చేయలేదు, సో ఆ క్లిప్ లేదనమాట. సో లంచ్కి ఆగి కొంచెం టీకి అలా ఆగితే ఒక 5 hours అయితే పడుతుంది. ఇప్పుడే రీచ్ అయ్యాము మేము. బట్ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నేను మీకు చూపిస్తాను. బయటకు వస్తుంటే ఈ రివర్కి పక్కనే అన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి గంగమ్మ టెంపుల్, ఇంకోటి 12 లింగాస్ ఉన్న శివన్ టెంపుల్ ఉందండి. మాసం అని చెప్పి మేము గంగమ్మ టెంపుల్కి వెళ్ళినాము. అలాగే ఇక్కడ రివర్లో ఒత్తులు కూడా కాల్చి వదిలేయచ్చు అంట. సో అలా మొక్కి ఒత్తులు కూడా వదిలేసినాము. అట్లనే ఇక్కడ 12 లింగాస్ శివన్ టెంపుల్ ఉందని వచ్చి చూసినాం. కానీ ఇక్కడ చాలా బాగుంది, లైక్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. చాలా చాలా పీస్ఫుల్గా ఉండే. ఇంకా అవన్నీ దర్శనం చేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళు మనకి ఫిష్ అండ్ చికెన్ కూడా కుక్ చేసి ఇస్తున్నారు. సో ఎవరైనా వీకెండ్ గెటవేకి ఒక మంచి స్పాట్ చూస్తున్నట్టయితే ఫర్ 1 day దిస్ ఇస్ ది బెస్ట్ స్పాట్. మంచిగా ఒక 1 day బిజీ లైఫ్కి దూరంగా అలా బ్రేక్ ఇచ్చి పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. So yeah, that's it for this video. Thank you so much for watching. See you guys in our next video. Till then, take care. Bye.